ఈరోజు మనం సెక్షువల్ వెల్‌నెస్ ఇన్ విమెన్ అంటే మహిళల్లో సెక్షువల్ వెల్‌నెస్ ఎంత ఇంపార్టెంటో చూద్దామండి. నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్, ఎటర్నల్ ఎస్థెటిక్స్ క్లినిక్, హైదరాబాద్. ఈ సెక్షువల్ వెల్‌నెస్ అనేది మహిళల్లో చాలా ఇంపార్టెంట్ అని ఈ మధ్యన రీసెర్చ్ కూడా చెప్తాందండి. రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీ వల్ల మహిళలకి స్ట్రెస్ తక్కువ అవుతుంది, ఎమోషనల్‌గా మోర్ స్టెబిలైజ్ ఉంటారు. అదేగాక ఫ్యామిలీ లైఫ్ కూడా బెటర్‌గా ఉంటుంది, వర్క్ లైఫ్ బెటర్‌గా ఉంటుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్‌లో ఈ మధ్యన అప్డేట్స్ వస్తానే ఉన్నాయి. సో మరి ఈ సెక్షువల్ వెల్‌నెస్ అనేది అడాలసెంట్ ఏజ్ నుంచి మెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజ్ వరకు కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ త్రూఅవుట్ ఏజ్‌లో స్టార్టింగ్ వెన్ యంగ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నప్పుడు సెక్షువల్ యాక్టివిటీ, సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉండి నెమ్మదిగా మెనోపాజ్ టైం అప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. సో ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్‌కి మా దగ్గరికొచ్చేది ఇన్ దేర్ 30స్ ఏజ్ గ్రూప్‌లో నుంచి స్టార్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి నెమ్మదిగా ప్రాబ్లమ్స్, వెజైనల్ ఇష్యూస్ కానీ, సెక్షువల్ యాక్టివిటీ డిజైర్ కానీ, వాళ్ళ ఆర్గాజమ్ ఇష్యూస్ కానీ, ఇంకేమన్నా వెజైనల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మొదలవుతాయి. సో నెమ్మదిగా 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి మెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్ వరకు మేము ఈ కారణంగా ఎక్కువ మంది పేషెంట్స్‌ని చూస్తూ ఉంటాం. సో సెక్షువల్ హెల్త్, మెన్స్ట్రువల్ హెల్త్ ఆల్మోస్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయండి. ఎవరికైతే మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్‌గా ఉన్నాయి, పెయిన్ ఫ్రీ ఉన్నాయి, చక్కగా వెళ్తున్నాయో వాళ్ళకి యాజ్ సచ్ సెక్షువల్ హెల్త్ కూడా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ డిజైర్ అండ్ ఆర్గాజమ్ ఇవన్నీ రిలేటెడ్ టు హార్మోన్స్ ఉంటాయి. సో మెన్స్ట్రువల్ సైకిల్ బాగుంది, 28 డేస్ పీరియడ్ రెగ్యులర్ సైకిల్ అంటే హార్మోన్స్ కూడా బాగున్నట్లు లెక్క. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్స్ బాగుంటే ఫైనల్‌గా సెక్షువల్ లైఫ్ కూడా బెటర్‌గా ఉంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ఏజ్ గ్రూప్ మధ్యలో అంటే యంగ్ గర్ల్స్ నుంచి మెనోపాజ్ వెళ్ళే టైంలో నెమ్మదిగా ఏమవుతుంది, మెనోపాజ్‌కి దగ్గర అవుతున్న కొద్దీ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే డిజైర్ తగ్గిపోతుంది, వెజైనల్ డ్రైనెస్ వస్తుంది, వెజైనల్ ఇరిటేషన్ వస్తుంది, వెజైనల్ లూబ్రికేషన్ తగ్గిపోతుంది, ఆర్గాజమ్ తగ్గిపోతుంది, ఇవన్నీ వస్తాయి. వీటి కారణంగా మా దగ్గరికి అడుగుతారు. ఇదే కాకుండా పోస్ట్ డెలివరీస్ అంటే 2 డెలివరీలు అయిపోయినాయి, నార్మల్ వెజైనల్ బర్త్ అయితే లూజ్ వెజైనా వల్ల కూడా వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీలో ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కారణంగా మెడికల్ ట్రీట్మెంట్ సీక్ చేస్తారు. సో దీనికి కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్‌గా ఏమున్నాయంటే వెజైనల్ లేజర్స్ ఉన్నాయి, ఎంసెల్ఆర్ చైర్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, మన వెజైనాలో ఏదైతే డ్రైనెస్ ఉందో, వెజైనాలో ఏదైతే ల్యాక్ ఆఫ్ లూబ్రికేషన్ ఉందో, వెజైనల్ మ్యూకోజా టిష్యూని రిజువినేట్ చేస్తాం. లేజర్ ద్వారా వెజైనల్ మ్యూకోజా టిష్యూని రిజువినేట్ చేసి పీఆర్పీ ఇంజెక్షన్స్ వల్ల రిజువినేట్ చేస్తాము. ఆ బెటర్ వెజైనా అవ్వటం వల్ల ఇంటర్కోర్స్ ఇబ్బందులు, పెయిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అదే లూజ్ వెజైనా వల్ల ఎవరన్నా వస్తా అంటే వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఎంసెల్ఆర్ చైర్ వల్ల కింద మసిల్ స్ట్రెంథనింగ్, ఇది బోత్ మెన్ అండ్ విమెన్లో ఇద్దరికి కింద పెల్విక్ ఫ్లోర్ మసిల్ అంటాము. కింద పెల్విక్ ఫ్లోర్కి ఇట్లా మసిల్ ఉంటుంది. ఆ మసిల్ టైటన్ చేయటం వల్ల కీగల్ ఎక్సర్సైజెస్ చేపిస్తుంది. ఆల్మోస్ట్ 10,000 టైమ్స్ కీగల్ ఎక్సర్సైజెస్ చేపిస్తుంది జస్ట్ హాఫ్ అన్ అవర్. దానివల్ల ఆ మజిల్ స్ట్రెంథన్ వల్ల వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీలో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ లూజ్ వెజైనా మరి ఆఫ్టర్ డెలివరీస్ ఉన్న వాళ్ళకి మేము వెజైనల్ టైటనింగ్ త్రూ సర్జరీ అండి, వెజైనోప్లాస్టీ అని చేస్తాము. దానివల్ల వెజైనా టైట్ ఉంటుంది, వాళ్ళకి బెటర్గా కంప్లైంట్స్ కూడా తగ్గిపోతాయి, లూజ్ వెజైనా కంప్లైంట్స్ కూడా తగ్గిపోతాయి. ఇవి అన్ని కారణాలు ఒకదాని తర్వాత ఒకటి మనం ఏది ఉంటే అది ట్రీట్ చేసుకుని త్రూఅవుట్‌గా వెజైనల్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటే సెక్షువల్ వెల్‌నెస్ కూడా ప్రొలాంగ్ అవుతుందండి. అండ్ సెక్షువల్ ముందుట్లాగా మెనోపాజ్ టైంకి సెక్షువల్ యాక్టివిటీ ఆపేయాలి, ఉండనవసరం లేదు అట్లాంటివి కూడా లేదండి. ఈ మధ్యన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అయ్యి సెక్షువల్ వెల్‌నెస్ ఎవరైతే బియాండ్ మెనోపాజ్ కూడా తీసుకెళ్తున్నారో వాళ్ళల్లో హెల్త్ కూడా బెటర్ ఉంటుందని మనకు రీసెర్చ్ కూడా చెప్పింది. ఇదే కాకుండా ఫిజికల్, మెంటల్ హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి సెక్షువల్ వెల్‌నెస్ కోసం. సో ఎవరైతే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో అట్లీస్ట్ 30 మినిట్స్ పర్ డే, ఎవరైతే న్యూట్రిషన్ బాగా మెయింటైన్ చేస్తారో, వెల్ నరిష్డ్ డైట్ అంటే గుడ్ ప్రోటీన్, గుడ్ ఐరన్ ఫుడ్, గుడ్ వైటమిన్ D3, B12 అన్ని గుడ్ వైటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి బెటర్ హెల్త్ మెయింటైన్ అవ్వటం వల్ల వాళ్ళ ఫిజికల్ బాడీ బాగుంటుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది, అండ్ సెక్షువల్ వెల్‌నెస్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఇవన్నీ ఓవరాల్ అండి వన్ లీడ్స్ టు అదర్ అన్నట్టు అన్నీ బాగుంటే, హెల్త్ బాగుంటే ఎమోషన్స్ బెటర్గా ఉంటాయి, స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. అదే ఒక్కటి హ్యాంపర్ అయితే మళ్ళీ ఒకదాన్ని పట్టుకుని ఇంకోటి మళ్ళీ డిక్రీజ్ అయ్యి
ఫైనల్గా లీడ్స్ టు మోర్ స్ట్రెస్ అండ్ హెల్త్ కూడా పడిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సెక్షువల్ హెల్త్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఒకటిని ఒకటి పట్టుకుని ఉంటాయి. సో అందుకనే మనం ఎప్పుడు హెల్తీగా ఉండటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్.